ఓకే. ఈ గడియలోనే, లేకపోతే ఈ తరుణంలోనే, లేకపోతే ఈ క్షణంలోనే, ఎట్ దిస్ వెరీ మూమెంట్. సో, ఏంటి ఈ వాక్యం యొక్క మర్మము? సో, ఎప్పుడైనా కూడా మైండ్ సెట్ పోస్ట్‌పోన్ చేయొద్దు. నీ ప్రేయర్ ప్రార్థించేటప్పుడు, ఈ గడియలోనే నాకు సమాధానం రావాలి. ఈ గడియలోనే నేను స్వస్థత పొందుకోవాలి. ఈ గడియలోనే నేను విడుదల పొందుకోవాలి. ఈ గడియలోనే నేను ఆశీర్వదించబడాలి. సో, ఈ గడియలోనే నేను చేయాల్సిన పని నేను చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. డోంట్ పోస్ట్‌పోన్ ఇట్ టుమారో. చాలా మంది అయ్యా నెక్స్ట్ వీక్ నాకు నార్మల్ రిపోర్ట్ రావాలి ప్రభువా. నెక్స్ట్ వీక్ నాకు వివాహం జరగాలి ప్రభువా. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ నాకు మంచి ఉద్యోగం రావాలి ప్రభువా. సో, అలా నెక్స్ట్ అని నువ్వెప్పుడు కూడా నెక్స్ట్ అనకూడదు. ఇందులో ఒక మర్మం ఉంది. నీకు నెక్స్ట్ వీక్ నీకు ఎగ్జామ్ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ వీక్ నీకు ఉద్యోగం ఉన్నా, ఇంటర్వ్యూ ఉన్నా పర్లేదు. లేతే నెక్స్ట్ మంత్ నీకు ఏదన్నా నార్మల్ రిపోర్ట్ రావాలన్నా పర్లేదు. కానీ నువ్వు ప్రేయర్ చేయాల్సినప్పుడు ఈ గడియలోనే చేయాలి. అలాగే మన పనులు కూడా ఈ గడియలోనే చేయాలి. మనం చేయాల్సిన పని ఈ గడియలోనే చేయాలండి. కల్ కరేసే ఆజ్ కరో, ఆజ్ కరేసే అభి కరో అంటారు. రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయాలి. ఈ రోజు చేయాలనుకున్న పని ఈ గడియలోనే చేయాలి. సో, అర్థమవుతుందా? మన నుంచి ఎప్పుడు కూడా ఏ విషయంలో పోస్ట్ పోన్ ఉండకూడదు. సో, కొంతమంది సరే గంట తర్వాత ప్రార్థన చేద్దాం. గంట తర్వాత సాయంత్రం ప్రార్థన చేద్దాం. సాయంత్రం అయిన తర్వాత రేపు ప్రార్థన చేద్దాం. రేపు చేసిన తర్వాత ఎల్లుండి చేద్దాంలే అన్నట్టుగా పోస్ట్ పోన్. ఒక్కోసారి నువ్వు ఏ విషయంలో పోస్ట్ పోన్ చేసినా కూడా అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటది. చదివే పిల్లలు కూడా రేపు చదువుదాంలే. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటేనే అది బాగుంటది. రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే. అలా పోస్ట్ పోన్ చేయడం వల్ల అన్ని పోస్ట్ పోన్ అవుతుంటాయి. అందుకే ఏ ఏజ్ లో చేయాల్సింది ఆ ఏజ్ లో చేయాలి. ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో చేయాలి. ఈ సమయంలో నీకు ప్రార్థన చేయాలనిపిస్తుందా? ప్రార్థన చేసేసేయ్. ఈ సమయంలో నీకు ఆకలేస్తే అన్నం తినేసేయ్. ఇప్పుడు మనకు ఆకలేస్తే ఇప్పుడు తింటామా? ఇప్పుడు ఆకలేస్తే ఇప్పుడు తింటామా? లేకపోతే రాత్రికి తింటామా? రేపు తింటామా? నిద్రొస్తే ఎప్పుడు పడుకుంటామా? లేకపోతే రేపు పడుకుంటామా? లేకపోతే ఎల్లుండి పడుకుంటామా? సో, ఎప్పుడు నిద్రొస్తే అప్పుడు పడుకుంటాం కదా! ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఆహ్, తిన్ ఆహారం తింటాం కదా! పోస్ట్‌పోన్ చేయం గదా! తినే విషయంలో, త్రాగే విషయంలో. అలాగే మనం చేసే ప్రతి పని గూడా పోస్ట్‌పోన్ చేయకూడదు. ఈ గడియలోనే, ఈ క్షణంలోనే మనం పని చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలంటే ఈ రోజే ప్రార్థన చెయి. ఈ గడియలోనే ప్రార్థన చెయి. నువ్వు చేయాలనుకున్న ఇంటి పని, వంటి పని, లేకపోతే ఇంకేదన్నా చదివించాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఈ గడియలోనే చెయ్యి. డోంట్ పోస్ట్ ఇట్ టు నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ గడియ, నెక్స్ట్ అవర్ కూడా మనం పోస్ట్‌పోన్ చేయకూడదు. అర్థమవుతుందా అండి? సో, ఒకవేళ మీకు యూ ఫీల్ లైక్ ప్రేయర్. మీకు ప్రేయర్ చేయాలనిపిస్తుంది. సో, ప్రేయర్ చేసేసేయండి. ఈ గడియలోనే ప్రేయర్ చేసేయండి. అందుకే దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా ఎప్పుడు 100 సార్లు ప్రార్థించినా ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను నేర్చుకున్న మర్మము ప్రార్థనలో, అయ్యా నేనెప్పుడు మోకరించినా, అయ్యా ఈ గడియలోనే నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఈ గడియలోనే నన్ను స్వస్థతపరచు ప్రభువా. ఈ గడియలోనే నాకు విడుదల కలిగించు ప్రభువా. ఈ గడియలోనే నాకు నూతన ఉద్యోగం ఇవ్వు ప్రభువా. ఈ గడియలోనే నాకు నూతన ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించి నూతన జాబ్‌ని దయచేయి ప్రభువా. ఈ గడియలోనే విడుదల, ఈ గడియలోనే స్వస్థత, ఈ క్షణమే రైట్ నౌ ఇక్కడ మోకరించి ప్రార్థిస్తుండగానే నాకు ఈ గడియలోనే అద్భుతం జరగాలి. ఈ గడియలోనే స్వస్థత జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా హెడేక్ ఉందనుకో, నెక్ పెయిన్ ఉందనుకో, అయ్యా ఈ గడియలోనే, ఈ క్షణంలోనే నాకు ఆ హెడేక్ తగ్గాలి. ఆ నొప్పి తగ్గాలి. నాట్ నెక్స్ట్ అవర్, నాట్ నెక్స్ట్ మినిట్. నెక్స్ట్ మినిట్ కాదు, నెక్స్ట్ అవర్ కాదు, నెక్స్ట్ వీక్ కాదు, నెక్స్ట్ మంత్ కాదు. సో, అలా నెక్స్ట్ అంటే ఇక నెక్స్ట్ అవుతూనే ఉంటది. అవుతూనే ఉంటది. అవుతూనే ఉంటది. అవుతూనే ఉంటది. సో, అందుకే డోంట్ పోస్ట్ ఇట్ విత్ యువర్ మౌత్. నీ మౌత్ తోటి ఇప్పుడు మనమే ప్రార్థించామనుకోండి. అయ్యా రేపు నార్మల్ రిపోర్ట్ ఇవ్వు ప్రభు. అంటే దేవుడేమంటాడు? ఓకే. రేపు అన్నాడు కదా! రేపు. మళ్ళా రేపొచ్చిన తర్వాత మళ్ళా రేపు నార్మల్ రిపోర్ట్ ఇవ్వు ప్రభు అంటే మళ్ళా రేపు అయిపోతది. సో, రేపు ఎప్పటికైనా కూడా రేపే. టుమారో ఈస్ ఆల్వేస్ టుమారో. టుడే ఈస్ ఆల్వేస్ టుడే. నౌ ఈస్ ఆల్వేస్ నౌ. సో, విశ్వాసము కూడా నీకు రేపటితో పనిచేయదు, నిన్నటితో పనిచేయదు. నీ విశ్వాసం కూడా ప్రెజెంట్ టెన్స్ తో పనిచేస్తది. అందుకే లీవ్ ప్రెజెంట్. చాలా మంది భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించి భయపడతారు. గతాన్ని తలుచుకొని ఎక్కువగా బాధపడతారు. నో. ఈ గడియ గురించే నువ్వు ఆలోచించు. ఈ గడియలో నువ్వు సరిగా పని చేస్తే, ఈ గడియలో నువ్వు చేయాల్సిన ప్రార్థన చేస్తే, ఈ గడియలో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే, నెక్స్ట్ గడియ బాగుంటుంది. నెక్స్ట్ గంట బాగుంటుంది. సో, అందుకే ఎప్పుడైనా కూడా మైండ్ సెట్ లో
ఇప్పుడే ఇప్పుడే అన్నట్టుగా ఉండాలి. సో ఎప్పుడు ప్రేయర్ చేసినా గుర్తు పెట్టుకోండి, నాకు ఇప్పుడే కావాలని అడగండి, ఇప్పుడే కావాలని అడగండి. నా పిల్లల్ని ఈ రోజే గొప్ప జనముగా చేయి ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని ఈ రోజే ఆశీర్వదించు ప్రభువా, కాదు ఈ గడియలోనే ఆశీర్వదించు ప్రభువా. అర్థమవుతుందండి? ఈ గడియ, ఈ క్షణం అన్నట్టుగా ప్రెజరైజ్ చేయండి దేవుణ్ణి. ఇది ఇంకొక మర్మము. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎంబడి 2000 మంది 3000 మంది ఆయన వెంబడించినప్పుడు, ఆయనను వెంబడించిన గడియలోనే, ఆయన ప్రార్థించిన గడియలోనే, ఆయన దగ్గరికి వచ్చిన గడియలోనే అందరూ స్వస్థత పొందారు. 12 సంవత్సరాలు రక్తస్రావసి ఆయనను ముట్టుకొనే ఆ గడియలోనే, ఆ క్షణంలోనే ఆమె స్వస్థత పడ్డది. పుట్టి గుడ్డివాడు తన కన్నులను యేసు ప్రభువారు ముట్టగానే ఏమంటాడు దేవుడు? యేసు ప్రభువారు, నువ్వు విడుదల కోరుకుంటున్నావా, నువ్వు ఇది చేయాలని అనుకుంటున్నావా అంటే, యేసు ప్రభువా నేను నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను, అయితే ఈ గడియలోనే నువ్వు స్వస్థత పడు అంటాడు యేసు ప్రభువారు. అర్థమవుతుందండి? ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే నీ నోటితోటి ప్రార్థనలో, రేపు నన్ను ఆశీర్వదించు ప్రభువా, రేపు నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా, రేపు నాకు నార్మల్ రిపోర్ట్ ఇవ్వు ప్రభువా, రేపు నాకు ఆశీర్వాదాలు దయచే ప్రభువా అని రేపు అనే వర్డ్ వాడకండి ప్రేయర్ లో. అలాగే నువ్వు చేయాల్సిన పని కూడా రేపు చేస్తా కాదు, ఈ గడియలోనే చేస్తా అని మొదలు ఆ మైండ్ సెట్ కి రండి. చాలా మందికి పోస్ట్ పోన్ చేసే అలవాటు ఉన్నది. కొంతమందికి చేతిలో డబ్బులు ఉంటాయి కానీ రేపిస్తా అంటారు. ఈ రోజు ఇవ్వాల్సిన డబ్బులు ఈ రోజు ఇచ్చేసేయండి, ఈ గడియలోనే ఇచ్చేసేయండి, పోస్ట్ పోన్ చేయకండి. ఏ విషయంలో పోస్ట్ పోన్ చేయకండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, నీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఈ గడియలోనే ఇచ్చేసేయి. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేయాలి, నెక్స్ట్ అవర్ అవసరం లేదు, ఈ గడియలోనే నువ్వు ప్రార్థన చేయి. చెప్పలేము, నువ్వు ప్రార్థించినప్పుడు ఈ గడియలోనే నీకు సమాధానం రావచ్చు. సో అందుకే టుడే ఇస్ ద గుడ్ డే, గుర్తు పెట్టుకోండి. నౌ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్ టైం. సో చాలా మంది టైం చూసుకుంటారు అన్నిలు, ఈ రోజు మంచి రోజా కాదా అని, ఈ రోజు మంచి గడియలు ఉన్నాయా లేవా అని చూసుకుంటారు. ఇప్పుడు అన్నిలు ఈ రోజు మంచి రోజా కాదా చూసుకుంటారు. ప్లస్ ఈ రోజులో ఏ ఏ మంచి సమయం ఉంది, మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఎలా ఉంది, 11 నుంచి 12 కి ఎలా ఉంది, మంచి గడియలు ఏమున్నాయో చూసుకుంటారు. కానీ మనకు ప్రతిరోజు మంచి రోజే, ప్రతి గడియ మంచి గడియనే. మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి నువ్వు ఏ టైం చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేనా పని మొదలు పెట్టాలనుకుంటే ఈ గడియలోనే మొదలు పెట్టు. సో స్టార్ట్ చేసే దేవునికి ఒకసారి ప్రార్థన చేసుకొని, నువ్వు వెళ్ళాలనుకుంటే ఈ గడియలోనే వెళ్ళాలి, సంపాదించాలంటే ఈ గడియలోనే సంపాదించడం మొదలు పెట్టండి. చాలా మంది నెక్స్ట్ ఇయర్ సంపాదిస్తా, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేస్తా, ఒకవేళ బిజినెస్ చేయాలని ఆలోచన వస్తే ఈ గడియలోనే నువ్వు బిజినెస్ చేయడం స్టార్ట్ చేయి. అర్థమవుతుందా అండి? సో మినిస్ట్రీ లేకపోతే సువార్త ప్రకటించడానికన్నా రేపు సువార్త ప్రకటిస్తా, ఎల్లుండి సువార్త ప్రకటిస్తా, లేకపోతే నాకు ఒక మైక్ వస్తే సువార్త ప్రకటిస్తా, లేకపోతే స్టేజ్ వస్తే సువార్త ప్రకటిస్తా, ఈ గడియలోనే నువ్వు సువార్త ప్రకటించు. సేవ చేయాలంటే ఈ గడియలోనే సేవ చేయి. స్టార్ట్ చేయడమే ఈ రోజు, ఈ గడియలోనే స్టార్ట్ చేయి. అలా ఎప్పుడు కూడా ఏ విషయంలో పోస్ట్ పోన్ చేయకండి. ఆ పోస్ట్ పోన్ అనే మైండ్ సెట్ ని తీసివేయండి. అర్థమవుతుందా? పోస్ట్ పోన్ అనే మైండ్ సెట్ ని తీసివేయండి. ఒకరికి ఫోన్ చేయాలి, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాం, నువ్వు చేయాలనుకుంటే ఈ గడియలోనే చేసేసాయి. ఫోన్ చేసేసి నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడేసాయి. సో డోంట్ పోస్ట్ ఇట్ ఎనీథింగ్, డోంట్ పోస్ట్ పోన్ ఇట్ టుమారో. మనందరిలో ఒక నైజం ఉంటది పోస్ట్ పోన్ చేయడం. మనకు చుట్టూ అవైలబుల్ గా అన్ని ఉన్నా కూడా మనం పోస్ట్ పోన్ చేస్తాము. సో చదువు విషయంలో రేపు చదువుదాంలే, ప్రేయర్ విషయంలో రేపు చేద్దాంలే, ఉద్యోగ విషయంలో రేపు పోదాంలే ఇంటర్వ్యూకి. సో సో ఇలా రేపు 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 అని మనకు మనమే పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. కానీ ఈ రోజు నుంచి మన మైండ్ సెట్ ఈ గడియలోనే అన్నట్టుగా మైండ్ సెట్ మారాలి. చూద్దాము. రేపటి దినము గూర్చి అతిశయపడకుము, ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు. సామెతలు 27వ అధ్యాయము 1వ వచనం. చూసారా, రేపు అనేది మన క్యాలెండర్ లో నుంచి తీసివేయాలి. చెప్పలేము, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఈ రోజు నువ్వు కష్టపడి పనిచేస్తే రేపు బాగుంటుంది. ఈ రోజు మనం కష్టపడి సంపాదించుకుంటే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు కష్టపడి చదివితే రేపు మనకు మంచి ఉద్యోగం వస్తుంది. ఈ రోజే సంపాదించుకుంటే రేపు మనకు బాగుంటుంది. చాలా మంది రేపు సంపాదిస్తా, ఎల్లుండి సంపాదిస్తా, ఎల్లుండి ఆఫీస్కి వెళ్తా, ఉద్యోగానికి వెళ్తా, ఇంటర్వ్యూస్కి వెళ్తా. నో, గో అవుట్ ఫ్రమ్ నవ్ ఓన్లీ. ఈ గడియలోనే నువ్వు వెళ్ళిపోవాలి.
ఈ గడియలోనే నువ్వు స్వస్థత పడాలి, ఈ గడియలోనే నువ్వు ప్రార్థించాలి. నేను కూడా మీ అందరికీ చాలా సార్లు ప్రార్థించినప్పుడు, లార్డ్ ఈ గడియలోనే నేను ప్రార్థిస్తుండగానే వాళ్ళు హీల్ కావాలి, ఇన్స్టెంట్ గా హీల్ కావాలి, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ కావాలని మీ అందరికీ ప్రార్థించినప్పుడు అదే గడియలో దేవుడు అనేక మందిని స్వస్థతపరిచాడు. సో అలా ప్రెషరైజ్ చేయాలి మనం దేవుణ్ణి. నాట్ నెక్స్ట్ మినిట్ ఆల్సో, నాకు నెక్స్ట్ మినిట్ కూడా వద్దు ప్రభువా, నెక్స్ట్ అవర్ కూడా వద్దు ప్రభువా, నెక్స్ట్ డే కూడా వద్దు ప్రభువా, నెక్స్ట్ వీక్ కూడా వద్దు ప్రభువా, నేను ఈ గడియలోనే ఆశీర్వదించబడాలి, ఈ గడియలోనే నేను స్వస్థత పడాలి. రేపటి దినము గూర్చి అతిశయపడకము, రేపటి గురించి నువ్వు ఆలోచించకు. సో నువ్వు ఈ రోజు గురించి, ఈ గడియ గురించే ప్రార్థించుకో, ఈ రోజు గురించి, ఈ గడియలోనే నువ్వు ఆశీర్వదించబడాలని ప్రార్థించుకో. ఏ దినము ఏది సంభవించినది నీకు తెలియదు. చూసారా, వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. ఈ రోజు రాత్రే మనకు యేసు ప్రభువారు రావచ్చు, ఈ రోజు రాత్రే మనకు ఏదైనా జరగచ్చు, ఈ రోజు రాత్రి, రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు. సో అందుకే ఈ రోజు గురించే ప్రార్థించండి, ఎప్పుడు ప్రార్థించినా కూడా. అలాగే మనం చేయాల్సిన పని కూడా ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయదు. గుర్తు పెట్టుకోండి, నువ్వు ఏ పని పోస్ట్ పోన్ చేసినా నీ ఆశీర్వాదాలను పోస్ట్ పోన్ చేసినట్టే. నువ్వు ఏది చేయాలనుకున్నా అప్పుడే చేసుకో. ఇప్పుడు చాలా మంది టైం టేబుల్ పెట్టుకుంటారండి, టైం టేబుల్ పెట్టుకొని ఈ టైంకి తినాలంటే ఆ టైంకి తినేస్తారు, ఈ టైంకి బయటకు వెళ్ళాలంటే ఆ టైంకి వెళ్ళేస్తారు. చాలా మంది నేను స్కెడ్యూల్స్ ఫాలో అవుతారు. సో ఆ టైంలో మీటింగ్ అంటే ఆ టైంలో మీటింగ్ ఉంటారు, ఆ టైంలో వాళ్ళు చదవాలంటే చదివేస్తారు, ఆ టైంలోనే వాళ్ళు తినాలంటే తినేసేస్తారు. సో అలా స్కెడ్యూల్స్ పెట్టుకుంటారు. సో దట్ ఈస్ ద రైట్ వే. మనల్ని మన స్కెడ్యూల్స్ నడిపిస్తూ ఉండాలి. సో చాలా మంది పోస్ట్ పోన్ చేస్తారు. నో 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 నో, పోస్ట్ పోన్ ఎప్పుడు చేయొద్దు. ఏ విషయంలో పోస్ట్ పోన్ చేయొద్దు, ఏ విషయంలో పోస్ట్ పోన్ చేయకండి. ఈ రోజే చేసేసాయి, ఈ గడియలోనే చేసేసాయి. రేపు నీకు అది బాగుంటుంది. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకో, రేపు నాకు ఉద్యోగం విషయంలో బాగుంటుంది. ఈ రోజు పోను, రేపు పోతానని అనుకోండి, రేపు బాగుండదు, మళ్ళీ ఎల్లుండి బాగుండదు. సో ఎందుకు ఈ పోస్ట్ పోను? ఈ మైండ్ సెట్ మనకు చాలా చిన్నప్పటి నుంచి అలవాటు, అది స్కూల్లో నుంచి అలవాటే. అందుకే ఫర్గెట్ అబౌట్ పాస్ట్. సో థింక్ అబౌట్ నవ్ ఓన్లీ అండ్ డూ ఇట్ నవ్ ఓన్లీ. ఈ రోజే నువ్వు మొదలు పెట్టు. సరే, నీకు 100 ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఇట్స్ ఓకే, వదిలేసాయి. ఈ గడియలో నేను మళ్ళీ నీ జీవితాన్ని మొదలు పెట్టు. నువ్వు నిన్న బిజినెస్ లో లాస్ అయిపోయావు, పర్లేదు, నువ్వు మళ్ళీ ఈ గడియలోనే కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయి. సో ఈ గడియనే నీకు మంచి గడియ, గుర్తు పెట్టుకోండి. ఈ రోజే నీకు మంచి రోజు, ఈ గడియనే ఈ మంచి గడియ, ఈ వారమే నీకు మంచి వారము, ఈ నెలనే నీకు మంచి నెల, ఈ సంవత్సరమే నీకు మంచి సంవత్సరము. నువ్వు ఏ క్యాలెండర్లు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది మొదలు పెట్టాలన్నా ఈ గడియలోనే మొదలు పెట్టు. నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడాలన్నా ఈ గడియలోనే ఆశీర్వదించబడాలని నీ మైండ్ లో నువ్వు ఫిక్స్ అయ్యి ఉండు. ఆటోమేటిక్ గా నీ యొక్క మైండ్ ని బట్టి, నీ మైండ్ సెట్ ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేక అద్భుతాలు నేను చూశాను. అయ్యా ప్రభు, నాకు ఈ గడియలోనే నాకు ఇది కావాలన్నప్పుడు ఆ గడియలోనే దేవుడు నాకు ఎన్నో సార్లు సమకూర్చాడు. నాకు రేపు వద్దు, నెక్స్ట్ మినిట్ వద్దు, నెక్స్ట్ అవర్ వద్దు ప్రభువా. ఎందుకంటే నీ మైండ్ లో రేపు అనే మైండ్ సెట్ ఉన్నదంటే నీ ఆశీర్వాదం కూడా రేపు 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 అని పోస్ట్ పోనే అవుతుంటది. అందుకే ఎడ్యుకేట్ టు యువర్ కిడ్స్. నీ పిల్లలకు కూడా ఇలా చెప్పండి, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయండి. రేపు అనేది ఉండకూడదు మన మైండ్ లో నుంచి. సో ఈ రోజు నువ్వు చదువుకో, ఈ రోజు హోంవర్క్ నువ్వు ఈ రోజు చేసుకో, ఈ రోజు చేయాల్సిన చదువుకో, బాగుంటుంది, రేపు బాగుంటుంది భవిష్యత్తు. మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాల మీద, ఈ రోజు చేసే కార్యాల మీదనే మన రేపటి గురించి డిపెండ్ అయి ఉంటదండి. మన రేపు మన చేతిలో ఉంటది, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రోజు నువ్వు మంచిగా మాట్లాడితే రేపు నీకు మంచి జరుగుతుంది, ఈ రోజు నువ్వు మంచి చేస్తే రేపు నీకు మంచి జరుగుతుంది. ఈ రోజు మనం ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రేపు మనం తప్పులో పడిపోతాము. అందుకే రేపటి దినమును గూర్చి అతిశయపడొద్దు. ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి, యాకోబు 4:13 వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రన్నని చెప్పుకొని వారులారా. కొంతమంది అంటారు, రేపు వెళ్ళి నేను సంపాదించుకుంటాను, పట్టణంకు వెళ్ళి 1 సంవత్సరము వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకొని వారులారా. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. చూసారా, వి విల్ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. సో ఈ రోజు నువ్వు చేయాలనుకున్న పని ఈ రోజు చేసేసాయి.
సో ఈ రోజు నువ్వు ప్రార్థించాల్సింది నువ్వు ప్రార్థించేసాయి, ఈ రోజు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసాయి, ఈ రోజు నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేసేసాయి. సో కాబట్టి రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. చూసారా, కొంతమంది అంటారు రేపు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేస్తా, లేకపోతే 5 years తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తా, లేకపోతే నేను నెక్స్ట్ ఇయర్ జాబ్కి వెళ్తా. వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్. వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా తెలియదు. చాలా మంది నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా అని చాలా మంది కూడా ఇప్పుడు పెళ్లిళ్ళు కాక చాలా మంది బాధపడుతుంటా అంటారు. చాలా మందికి నెక్స్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ కంట, నెక్స్ట్ ఇయర్ పిల్లల్ని కంట అని వాళ్ళు ఏజ్ మీద పడి పిల్లలు కూడా అట్లా పోస్ట్పోన్ చేయొద్దు. మన మైండ్ లో నుంచి ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయొద్దు. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్. డోంట్ పోస్ట్పోన్ ఇట్. ఈ రోజు నుంచి ఈ గడియలోనే ప్రార్థించండి. అందుకే రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. సో చూసారా అండి, సో అందుకే దీంట్లో గొప్ప మర్మం ఉంది. సో నేను చాలా సర్ప్రైజ్ అని, యేసు ప్రభువారిని ఎంతమంది వెంబడిస్తే అంతమంది ఆ గడియలోనే, ఎంతమంది ప్రార్థిస్తే ఆ గడియలోనే స్వస్థత పొందుకున్నారు. 3000 మంది, 5000 మంది ఆ గడియలోనే. ఇప్పుడు నీకు ఆకలేంది, నేను రేపు తింటా అంటావా? ఈ గడియలోనే తింటావా? ఈ గడియలోనే తింటావు. నిద్ర వస్తుంది, ఈ గడియలోనే పడుకుంటావా? లేకపోతే గంట తర్వాత, 5 గంటల తర్వాత రేపు పడుకుంటావా? రేపు పడుకో కదా. ఈ 2 విషయాల్లో మనం ఎప్పుడు పోస్ట్పోన్ చేయము. మన నిద్ర వచ్చే విషయంలో పోస్ట్పోన్ చేయము, పడుకునే విషయంలో పోస్ట్పోన్ చేయము, మన యొక్క ఆహారం విషయంలో పోస్ట్పోన్ చేయము. ఏ టైంకి ఆ టైంకి, మార్నింగ్ 8 అంటే బ్రేక్ఫాస్ట్ పడాల్సిందే, మధ్యాహ్నం 1 అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ పడాల్సిందే, ఈవినింగ్ 7 అంటే డిన్నర్ పడాల్సిందే, సో నైట్ 10 అంటే పడుకోవాల్సిందే. సో ఆ విషయంలో మనం పోస్ట్పోన్ చేయము. సో ఈ విషయాల్లో కూడా మనం పోస్ట్పోన్, మరి ముఖ్యంగా దేవుడి విషయంలో మాత్రం అస్సలు పోస్ట్పోన్ చేయదు. గుర్తు పెట్టుకోండి, దేవుడి విషయంలో ఎప్పుడు పోస్ట్పోన్ చేయదు. స్వార్థ ప్రకటించేసాయి ఈరోజు. సో నువ్వు సేవ చేయాలా, సేవ స్టార్ట్ చేసేసాయి. లేకపోతే నువ్వు ప్రార్థన చేయాలా, చేసేసాయి. ఆరాధించాలా, చేసేసాయి. స్తుతి చేయాలా, చేసేసాయి. వాక్యం చదవాలా, చేసేసాయి. సో ఈ గడియలోనే చేసేసాయి, పోస్ట్పోన్ చేయకు. సో ఏదైనా కూడా, ఏది కూడా ఈ రోజు నుంచి ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా నెక్స్ట్ అనేది ఉండకుండా ఈ గడియలోనే చేసేసాయి. వంట పని చేయాలి, పొద్దున్న లేవగానే టక్కున వంట పని చేసేసాయి, పని అయిపోతుంది. సో ఇంటి పని చేయాలి, లేవగానే టక్కున ఇంటి పని చేసేసాయి, పని అయిపోతుంది. చాలా మంది సాయంత్రం చేద్దాం, మధ్యాహ్నం చేద్దాం, ఈవినింగ్ చేద్దాం. నో, అలా అవసరం లేదండి. అలా పోస్ట్పోన్ చేస్తే నీ ఆశీర్వాదాలు కూడా అన్ని విషయాలలో పోస్ట్పోన్ అవుతాయి. కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు డంబములను అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. సో చాలా మంది నేను రేపు బిజినెస్ చేస్తా, ఎల్లుండి బిజినెస్ చేస్తా, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ మొదలు పెడతా, ఆ తర్వాత ఇయర్ బిజినెస్ పెడతా. ఈ రోజు నుంచే నువ్వు స్టార్ట్ చేయి. సో ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది చేతమని చెప్పుకొనవలెను. సో దేవుడు తోడుగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము. అందుకే నీ ఆఫీస్ వర్క్ పోస్ట్పోన్ చేయకు, నీ ఇంటి పనులు పోస్ట్పోన్ చేయకు, నువ్వు చదివే చదువు పోస్ట్పోన్ చేయకు, ఏది కూడా పోస్ట్పోన్ చేయకండి. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నా, ప్రేయర్ లో మాత్రం పోస్ట్పోన్ ఉండకూడదు. సో ఒకవేళ నెక్స్ట్ మంత్ నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ నీకు నార్మల్ రిపోర్ట్ రావాలి, నెక్స్ట్ మంత్ అని నువ్వు ప్రార్థించకు. ఆ నెక్స్ట్ మంత్ కాస్త మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్ కాస్త ఇంకొక నెక్స్ట్ మంత్, అలా అవుతుంటా ఉంటది. సో ఎందుకంటే అది నువ్వు నోటితో పలుకుతున్నావు కదా నెక్స్ట్ మంత్ అని, మళ్ళీ ఏం పలుకుతున్నావు, నెక్స్ట్ మంత్ రాగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ అని. సో అలా కాదు. ఈ గడియ, ఈ సమయము, ఈ తరుణంలోనే నాకు స్వస్థత రావాలి, నాకు విడుదల రావాలి, నాకు నార్మల్ రిపోర్ట్ రావాలి. మేబీ నువ్వు హాస్పిటల్ కి నెక్స్ట్ మంత్ వెళ్తావు కావచ్చు, కానీ నీ ప్రేయర్ మాత్రం ఈ గడియలోనే స్వస్థత పడాలి. కాబట్టి నువ్వు ఈ గడియలోనే స్వస్థత పొందుకొని నెక్స్ట్ మంత్ కి నువ్వు నార్మల్ రిపోర్ట్ పొందుకుంటావు. అర్థమవుతుందా? ఒకవేళ నీకు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, సో డోంట్ టాక్ అబౌట్ నెక్స్ట్ వీక్. అయ్యా నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ ఉంది, నాకు నెక్స్ట్ వీక్ జాబ్ ఇవ్వు ప్రభు. కాదు అయ్యా, ఈ గడియలోనే నేను ప్రార్థిస్తుండగానే నా పేరు మీద ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ టైప్ కావాలి, ఈ గడియలోనే నాకు జాయినింగ్ లెటర్ రావాలి, ఆఫర్ లెటర్ రావాలి అన్నప్పుడు నీకు నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ అయినాక నీకు అది నీ చేతిలోకి వస్తుంది.
అర్థమవుతుందా అండి? సో ఇది ఒక మర్మము, ప్రార్థనలో ఇంకొక మర్మము. దీన్ని సరి చేసుకుందాం, మన ప్రార్థన జీవితంలో ఇది సరి చేసుకుందాం. నువ్వు మోకరించగానే నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు మోకరించగానే నువ్వు స్వస్థత పడాలి, నువ్వు మోకరించగానే అద్భుతము చూడాలి, నువ్వు మోకరించగానే నువ్వు నువ్వు విడుదల పొందుకోవాలి. ఆనాడు శతాధిపతి అంటాడు, అయ్యా యేసయ్య నువ్వు నా ఇంటి దాకా అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి ఒక్క మాట సెలవివ్వు. ఆ గడియలోని యేసయ్య ఒక్క మాట సెలవియ్యు, నేను శతాధిపతిని, నువ్వు నా ఇంటి దాకా రావాల్సిన అవసరము లేనే లేదు, ఇక్కడుండి ఒక్క మాట సెలవివ్వు అనగానే ఆయన ఏ గడియలో అయితే ఒక మాట సెలవిచ్చాడు, అదే గడియలో ఆ శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పడిపోతాడు, అదే గడియలోనే స్వస్థత పడతాడు, అదే గడియలోనే స్వస్థత పడతాడు. సో చూసారా అండి, అట్లా ఇన్స్టెంట్ హీలింగ్, ఇన్స్టెంట్ డెలివరెన్సీ, ఇన్స్టెంట్ బ్లెస్సింగ్, ఇన్స్టెంట్ గ్రేస్, ఇన్స్టెంట్ ఫేవర్, ఇన్స్టెంట్ హెల్ప్. సో ఇప్పటి నుంచి ఇది మీ ప్రేయర్ లైఫ్ లో ఈ వర్డ్స్ ని వాడండి. ఇన్స్టెంట్ గా నన్ను బ్లెస్ చేయ ప్రభువా, ఇప్పుడే ఈ గడియలోనే నాకు స్వస్థత పరచు, ఈ గడియలోనే నాకు వీసాను దయచేయండి, ఈ గడియలోనే నేను ప్రార్థిస్తుండగానే నాకు వీసా రావాలి, ప్రార్థిస్తుండగానే అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి, ఈ గడియలోనే నా కూతురు మారాలి, ఈ గడియలోనే నా కొడుకు మారాలి, ఈ గడియలోనే నా భర్త మారాలి, ఈ గడియలోనే నా భార్య మారాలి, ఈ గడియలోనే నేను నా కుటుంబము ఆశీర్వదించబడాలి. అర్థమవుతుందా? ఇట్ సౌండ్ సో గ్రేట్ అండి, ఇది చాలా గ్రేట్ సౌండ్ గా అయినా పడుతుంది. అర్థమవుతుందా? సో ఈ గడియలోనే అన్నట్టు ప్రెషరైజ్ చేయాలి, అట్లా ప్రెషరైజ్ చేయాలి, స్పెసిఫిక్ చేయాలి. నేను ఇలా ప్రార్థిస్తున్నప్పుడు చాలా అద్భుతాలు అదే గడియలో జరుగుతున్నాయి, కొన్ని రాలేదు, అయినా కూడా మళ్ళీ ఈ గడియలోనే. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు 100 సార్లు అన్నావు ఈ గడియలోనే నన్ను ఆశీర్వదించు ప్రభు అని, నువ్వు 100 సార్లు అన్నా కూడా నువ్వు ఆశీర్వదించబడలేదు, కానీ 101 నువ్వు ఆశీర్వదించబడవచ్చు, ఆ గడియలోనే నువ్వు ఆశీర్వదించవచ్చు. ఒకవేళ నీకు నడినెత్తి నుంచి అరికాల వరకు, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, ఈ గడియలోనే నా బీపీ తగ్గించు ప్రభువా, ఈ గడియలోనే యేసు నామంలో నా బీపీ తగ్గిపోవును గాక, నార్మల్ వచ్చును గాక అని ఒక 100 టైమ్స్ అన్నావు, 101 ఆ గడియలోనే నువ్వు స్వస్థత పడతావు. ఆ గడియలోనే నువ్వు ప్రార్థన చేస్తుండగానే నీ ఒంట్లో నుంచి ఆ స్వస్థత వచ్చేస్తుంది, ఆ విడుదల వచ్చేస్తుంది. అందుకే నువ్వు నెత్తి మీద చేసి రేపు స్వస్థత పరచు ప్రభు, రేపు విడుదల కలిగించు ప్రభు, రేపు నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే దేవుడు అన్నాడు, నువ్వు రేపు అన్నావు కదా, అయితే రేపే స్వస్థత పరుస్తా, రేపు విడుదల అన్నావు కదా, రేపే విడుదల కలుగుతుంది, రేపు ఆశీర్వదించు అన్నావు కదా, రేపే ఆశీర్వదిస్తా. నో 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 నో. సో అర్థమవుతుందా? మళ్ళీ రేపు వస్తే మళ్ళీ రేపు, రేపు వస్తే రేపు, రేపు ఆల్వేస్ రేపు, అంటే టుమారో ఈజ్ ఆల్వేస్ టుమారో. అందుకే ఈ మైండ్ సెట్ మీలో ఎంతమందికి ఈ మర్మం అర్థమవుతుందో తెలియదు, కానీ ఈ మైండ్ సెట్ కి వచ్చేసేయండి అందరు కూడా. సో ఈ రోజు నుంచి మీ ప్రేయర్ లో ఎలా ఉండాలి, నువ్వు మోకరించినప్పుడే నీకు అద్భుతం జరగాలి అన్నట్టుగా ఉండాలి. ఓకే, నువ్వు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ రాస్తున్నావు, అయినా కూడా నువ్వు ఏం ప్రార్థించాలి, ఈ గడియలో నాకు ఫుల్ బై ఫుల్ మార్కులను దయచేయి ప్రభు అని అంటూ పలుకుతుండు నీ ప్రేయర్ లో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు అదే ఫుల్ బై ఫుల్ మార్కులు వస్తాయి. అర్థమవుతుందా? సో నువ్వు ఈ గడియాన్ని ఎందుకు అనాలంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. గుర్తు పెట్టుకోండి, నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు టైం పట్టవచ్చు. అన్నాడు తల్లి, యేసుప్రభు వారి తల్లి ఏమంటుంది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు యేసుప్రభు అమ్మ నా గడియ నాకు రాలేదని అంటాడు. కానీ వెనకాల ఏం చేస్తాడు అనే ఆ డ్రమ్ములను సమకూరుస్తాడు, శిష్యులతోటి నీళ్లు పోపిస్తాడు. సో ఆయన వెనకాల కార్యం చేస్తాడు. సో నువ్వు ప్రార్థించిన రోజే దేవుడికి నీ ప్రార్థన వినపడుతుంది. నీ వెనకాల ఆయన కార్యం చేసి నీ ముందరికి తీసుకురావడానికి, నీకు సాక్ష్యం ఇప్పేయడానికి 1 డే పట్టొచ్చు, 1 వీక్ పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు, 1 ఇయర్ పట్టవచ్చు. కానీ నీ ప్రార్థన మాత్రము ఈ గడియలోనే అన్నట్టుగా ఉండాలి. ఈ సెకనే నువ్వు ఆశీర్వదించబడ్డావు అని ప్రార్థించాలి. నువ్వు ఉద్యోగం నుంచి ప్రార్థిస్తున్నావు, నువ్వు యు ఫీల్ లైక్ ఈ గడియలోనే నేను పొందుకున్నానని నువ్వు నమ్ము, ఈ గడియలోనే నేను స్వస్థత పొందుకున్నానని నమ్ము, అది నువ్వు తప్పకుండా ఒక రోజు నువ్వు పొందుకుంటావు. అర్థమవుతుందా? సో అందుకే ప్రేయర్ ఈజ్ నాట్ టుమారో, ప్రేయర్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ. ఫెయిత్ ఈజ్ నాట్ టుమారో, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ఆల్సో ప్రజెంట్ ఓన్లీ. విశ్వాసము, రేపు నాకు విశ్వాసం ఉన్నదంటే ఈ రోజు నువ్వు దేవుడి కార్యాలు చూస్తావా? చూడలేవు కదా. రేపు నేను ప్రార్థన చేస్తానంటే ఈ రోజు నువ్వు ఆశీర్వదించలేవు కదా. అందుకే రేపు నాకు నమ్మకం ఉంటది దేవుడి మీద అంటే ఈ రోజు నీకు బాగుండదు కదా. అందుకే నీ ఫెయిత్ కూడా ప్రజెంట్ టెన్స్ చూపిస్తుంది అండి. నీ ఫెయిత్ పాస్ట్ అని చూపించదు,
ఫ్యూచర్ ని చూపించదు. విశ్వాసం కూడా ప్రజెంట్ టెన్స్ నే చూపిస్తుంది. అందుకే నీ ప్రేయర్ కూడా ఫ్యూచర్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్ కాదు, ప్రజెంట్ టెన్స్ లోనే ఉండాలి. నీ ప్రేయర్ కూడా, నీ ప్రేయర్ లైఫ్ కూడా అది 100 టైమ్స్ మీరు ప్రేయర్ చేయండి, ఈ క్షణమే అన్నట్టుగానే ప్రార్థించండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి, ఇలా మీకు ప్రాక్టీస్ చేయండి. అలా మీరు ఈ గడియలోనే అన్నప్పుడు ఒక 10 టైమ్స్ అన్నారు, మీకు హెడేక్ పోలేదు, 11 టైమ్స్ కి మీకు ఆ హెడేక్ వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో అలా మీరు డూ ఇట్ ఫర్ నౌ. ఒకవేళ మీ బిడ్డకు ఏదైనా సిక్నెస్ ఉంది, ఏదైనా వీక్నెస్ ఉంది, సో ఒక డాక్టర్ 3 రోజులు అయితే తగ్గిపోలే, 3 రోజులలో తగ్గి ప్రభువా కాదు, ఇప్పుడు నేను చేసి ప్రార్థిస్తుండగానే ఈ గడియలోనే తను స్వస్థత పొందుకోవాలి, ఈ గడియలోనే విడుదల పొందుకోవాలి. అర్థమవుతుందా? నేను అన్ని రకాలుగా ఎగ్జాంపుల్స్ తీసుకొని మరి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇది చేతుమని చెప్పుకొనవలెను. సో గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. కొంతమంది అంటారు, రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే, వర్షం పడుతుంది, అమ్మో ఈరోజు ఎండ కొడుతుంది, బయట పోతే నాకు ఎండ దెబ్బ తగ్గుతుంది, సాకులు చెప్తారు. ఇక్కడ ఏంటంటే సాకులు చెప్పేవాడు బాగుపడలేడు, సాకులు చెప్పేవాడు ఆశీర్వదించబడలేదు. కొంతమంది గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అంటే ఈ రోజు నువ్వు చేయాలనుకున్న పని నువ్వు చేయాలి. కొంతమంది సాకులు చెప్తారు, ఏ వర్షం పడుతుంది, ఏ ఎండ కొడుతుంది, నాకు నీరసం ఉంది, నాకు బద్ధకం ఉంది. మేఘములను కనిపెట్టువాడు కోయడు. సో మేఘములను కనిపెట్టువాడు కోయడు. కొంతమందికి మేఘాలు కనిపెడితే కొయ్యరు, విత్తనాలు కోయరు. కొంతమంది గాలిని గుర్తుపట్టువాడు విత్తడు అంటే సాకులు చెప్పేవాళ్ళు. నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, నెక్స్ట్ ఇయర్ చేస్తా, నాకు చాతనెంతలేదు, నాకు బద్ధకంగా ఉంది, నాకు నీరసంగా ఉంది అన్నవాడు ఎప్పుడు కూడా బాగుపడలేడు. సో అందుకే సాకులు చెప్పొద్దు. ఏదైనా పని ఉంటే సాకులు చెప్పొద్దు. నువ్వైనా కిరాణా సామాన్కి వెళ్ళాలా, టక్కున వెళ్ళిపో. కొంతమంది ఉంటారు, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, రేపిస్తా ఎల్లుండి ఇస్తా అని ఉంటారు. వద్దు, అలా చేయొద్దు ఎప్పుడు కూడా. ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు నీ చేతిలో ఉన్నప్పుడు ఆ గడియలోనే ఇచ్చేసాయి. జీతం ఇవ్వాలనుకుంటే ఆ క్షణమే ఇచ్చేసాయి. సో అర్థమవుతుందా అండి? సో సాకులు చెప్పొద్దు ఎప్పుడు కూడా. బయటికి వెళ్తురా అంటే నేను తర్వాత వెళ్తాను, నో, సాకులు చెప్పొద్దు. సో ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు గాని, ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. సో చూసారా, సమస్తాన్ని జరిగించే దేవుని క్రియలను మనకు తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు సమాధానం ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఈ గడియలోనే నాకు రావాలని కోరుకో. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన ప్రేయర్ ని డిలే చేస్తాడు, మన ఆన్సర్స్ ని డిలే చేస్తాడు. సో అలానే నువ్వు నీ నోటితో డిలే చేయడం కరెక్ట్ కాదు. సో ప్రెజరైజ్ గాడ్ని ఎప్పుడు కూడా ప్రెజర్ చేయాలండి. నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్తాము, ఒక బెగ్గర్ వస్తాడు, చేయి చాపుతాడు, వెళ్ళిపో అంటాడు. సో మళ్ళీ వస్తాడు, వాడు ఇచ్చేదాకా వదలడు. 1 రూపాయి అని, ఒక 10 రూపాయలని ఇవ్వండి, అలా ప్రెషర్ చేస్తారు వాళ్ళు. ఆ గడియలోనే వాళ్ళకి కావాలి. సో అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రెషరైజ్ చేయాలి. సో డోంట్ పోస్ట్పోన్ ఇట్. ఎనీథింగ్ గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి. ఈవెన్ నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి పోవాలనుకుంటే ఈ గడియలోనే వెళ్ళిపోయి తీసుకొచ్చుకో, పని అయిపోతుంది. నేను నిద్రపోవాలంటే ఈ టైమే పడుకో, పని అయిపోతుంది. ఆకలిస్తే తినేసేయి, పని అయిపోతుంది. నువ్వేనా పని చేయాలంటే ఇప్పుడే పని చేసేసుకో, అయిపోతుంది. సంపాదించాలంటే ఈ గడియలోనే సంపాదించడం మొదలు పెట్టు, అయిపోతుంది. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా వద్దు. సో నీకు గర్భఫలం కావాలంటే చాలా మంది పెళ్ళైన తర్వాత చాలా మంది, నాకు గర్భఫలం ఇప్పుడే వద్దు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 30 సంవత్సరాలైన గర్భఫలాలు ఉన్నాయి. ఎందుకంటే దే ఆల్రెడీ పోస్ట్ పోన్ దేర్ బ్లెస్సింగ్స్. అర్థమవుతుందా? నీ బ్లెస్సింగ్స్ ని నువ్వు ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసుకోకు. అలాగనే సమస్తము జరిగించు దేవుని క్రియలన్నీ వెరుగుదవు. మన కళ్ళ ముందే చూసామండి. నెక్స్ట్ గడియలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలుసా అండి మీకు? నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో, నెక్స్ట్ గంట ఏమవుతుందో, రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? అసలు ఈ రోజు వరకు మనము ఏం జరుగుతుందో తెలుసా? రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? నెక్స్ట్ గంట తర్వాత మన అందరి జీవితాలు ఎలా మారుతాయో మనకు తెలుసా? తెలియదు. వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. We never know what will happen next minute also, next hours also. అందుకే ఈ గడియలోనే నవ్వాలనుకుంటే నవ్వు, ఏడవాలనుకుంటే ఏడువు, సంతోషించాలనుకుంటే సంతోషించు, సంపాదించాలనుకుంటే సంపాదించు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయు, బయటకు వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే తీసుకొచ్చుకో. సో నువ్వైనా చేసుకోవాలనుకుంటే చేసేసుకో.
ఈ గడియలోనే చేసేసుకో. ఇంటి పని చేయాలంటే ఈ గడియలోనే, వంట పని చేయాలంటే ఈ గడియలోనే, సువార్త వినాలంటే ఈ గడియలోనే, సేవ చేయాలంటే ఈ గడియలోనే. సో అర్థమవుతుందా? ప్రేయర్ చేయాలంటే ఈ గడియలోనే, ఆరాధించాలన్నా స్తుతించాలన్నా ఈ గడియలోనే. అర్థమవుతుందా? సో అందుకే నీ మైండ్ సెట్ ఇప్పుడు అన్నట్టుగానే ఉండండి, ఈ గడియ అన్నట్టుగానే ఉండండి. దేవుని క్రియలు నీ వెరుగవు. చెప్పలేము, నువ్వు ప్రార్థిస్తుండగానే నేను మేబీ దేవుడు అప్పుడే ఆ గడియలోనే నిన్ను స్వస్థతపరచవచ్చు. నీ ప్రార్థనను చూసి దేవుడు ఆ గడియలోనే నీకు ఒక ద్వారాన్ని ఓపెన్ చేయొచ్చు. మేబీ నీ కళ్ళ ముందుకు రావడానికి సమయం రావచ్చు, నీ చేతికి ఆ సాక్ష్యం అందే వరకు సమయం రావచ్చు, కానీ ఈ గడియలోనే నీకు రావచ్చు. మేబీ నువ్వు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, ఈ గడియలో నాకు ఫుల్ బై ఫుల్ మార్కులు ఇవ్వు అన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన విని ఈ నీ ఎగ్జామ్ రాకముందుకే నీకు ఫుల్ బై ఫుల్ మార్కులు ఇస్తాడు. నీకు ఒక రోజు రిజల్ట్ వచ్చిన రోజు అదే ఫుల్ బై ఫుల్ మార్కులు నువ్వు ఆ రిపోర్ట్ కార్డులో చూస్తావు. అర్థమవుతుందా అండి? సో ఇది ద గ్రేటెస్ట్ మిస్టరీ. చాలా మంది చేసే తప్పు ఇది, చాలా మంది చేసే తప్పు. సో వాళ్ళ నోటితోటే వాళ్ళు ప్రార్థనలో పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు ప్రేయర్లను. అర్థమవుతుందా? గర్భఫలం కావాలా, కడుపు మీద చేసి ఈ గడియలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవును కాక, ఈ గడియలోనే యేసు నామంలో ఐ రిసీవ్డ్ ద ప్రెగ్నెన్సీ, ఐ రిసీవ్డ్ ద ఫ్రూట్ ఇన్ ద వామ్, ఐ కన్ఫర్మ్ ద ఫ్రూట్ ఇన్ ద వామ్ అని ఇలా ప్రొఫెసీ చేసుకో. సో నీకు నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావు, నాకు ఈ గడియలోనే ఐ రిసీవ్డ్ మై ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ రైట్ అవే, రైట్ అవే, రైట్ అవే, రైట్ అవే అని ఇలా 4-5 సార్లు పలకండి. ఈ గడియలోనే నిశ్చయముగా, ఈ గడియలోనే నిశ్చయముగా, ఈ గడియలోనే నిశ్చయంగా నాకు ఆఫర్ లెటర్ వచ్చును కాక. దేవుడు ఆ గడియలోనే నీ కోసం ఆఫర్ లెటర్ ని సిద్ధపరుస్తాడు. కాకపోతే నీ దగ్గరికి వచ్చేసరికి 1 month, 2 months, 3 months పట్టవచ్చు. అర్థమవుతుందా? ఆనాడు దానియేలు అంటాడు, ఒక దేవదూత వచ్చి, దానియేలు నీ ప్రార్థన డే 1 రోజే నీకు వినపడింది, కానీ నేను గాబ్రియల్ దూత దానియేలు ప్రార్థించినప్పుడు దానియేలు అంటాడు, నువ్వు ఏ రోజైతే ప్రార్థించావో ఆ రోజే నీ ప్రార్థన దేవుడి సన్నిధానికి వచ్చేది, కానీ నేను సమాధానం ఇవ్వడానికి వస్తుంటే మధ్యలో అంధకార శక్తులు ఆపివేసేసాయి. అప్పుడు మైకేల్ అనే దూత వచ్చి నాకు సహాయం చేసి నన్ను విడుదల కలిగించి 21వ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ కి నేను నీ దగ్గరికి వచ్చాను. చూసారా, నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావో ఆ గడియలోనే ప్రార్థన దేవుడికి వినపడుతుంది. అందుకే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. తెలియదు ఆయన ఎప్పుడు ఏ ప్రార్థనకు జవాబు ఇస్తాడో, ఎందుకు ఇస్తాడో, ఎలా ఇస్తాడో, ఏ ద్వారాన్ని ఓపెన్ చేస్తాడో తెలియదు. అందుకే ఈ గడియలోనే నాకు ద్వారాలను ఓపెన్ చేయ ప్రభువా అని ప్రార్థించండి. సో దెన్ గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో ఇది గ్రేటెస్ట్ మిస్టరీ అమ్మ. ఇది ఒక మంచి ప్రేయర్ లైఫ్ కి, ఇంకా త్వరగా ప్రార్థనకు జవాబు రావడానికి ప్రేయర్ లైఫ్ కి ఇది ఒక తోడ్పడుతుంది. ఈ రోజు నుంచి మీ ప్రేయర్ లైఫ్ ఇగో ఇలా మారాలి. నేను అన్ని రకాలుగా ఎగ్జాంపుల్స్ ని మీకు ఇచ్చాను, అన్ని రకాలుగా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను, ఎలా ప్రార్థించుకోవాలి, ఏ గడియలో ఎలా ప్రార్థించుకోవాలి అని ప్రార్థించండి. ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడా పేషెంట్, రేపు స్వస్థతపరచు ప్రభా కాదు, ఈ గడియలోనే ఆయనకు నార్మల్ రిపోర్ట్ రావాలి, ఈ గడియలోనే తను డిశ్చార్జ్ కావాలి, ఈ గడియలోనే తనకు అన్ని నార్మల్ రిపోర్ట్ అయ్యి అన్ని అవయవాలు సరిగా పనిచేసి ఈ గడియలోనే తను స్వస్థత పొందుకోవాలి. అర్థమవుతుందా అండి? ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి మన ప్రేయర్లు. అర్థమవుతుందా? సో అలా ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక్కరోజుతో వచ్చే మైండ్ సెట్ కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మనకి మైండ్ సెట్ వచ్చేస్తుంది, ఈ మైండ్ సెట్ వచ్చేస్తుంది. అర్థమైందా? మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో మన ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తాయి. నీ మైండ్ సెట్ లో నెక్స్ట్ గంట అనుకున్నావు అనుకో, నెక్స్ట్ గంటనే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ మైండ్ లో ఈ గడియలోనే నేను పొందుకోవాలనుకున్నావు అనుకో, ఈ గడియలోనే నువ్వు పొందుకుంటావు. సో ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చేయి తీయక విత్తుము, అది ఫలించినో ఇది ఫలించినో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగు. సో విల్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో. దీని యొక్క మర్మము చెప్తాను. సో నాజరుడైన యేసయ్య ఈ గడియలోనే అనే వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడావు. ఎస్ మై లార్డ్, దిస్ ఈస్ అ వాల్యుయబుల్ ప్రీచింగ్ మై లార్డ్, లైఫ్ చేంజింగ్ ప్రీచింగ్. అలాగే మాకు ప్రార్థనలకు జవాబు వచ్చే మెసేజ్ నాయన. అయ్యా ప్రభువా, ఈ గడియలోనే దాంట్లో ఎన్ని మర్మాలు ఉన్నాయో, ఈ తరుణంలోనే, ఈ క్షణంలోనే అనే వాక్యంలో ఇన్ని మర్మాలు ఉన్నాయో మాకందరికీ కూడా బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్.